కీడు తన ప్రజలకు జరగడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే భక్తులు ప్రార్థన చేసినప్పుడు కీడు రాకుండా నన్ను, మరి కీడు ఎవరు తీస్తున్నారు? సాధారణే. వాడు కీడు వనుతాడు, నాశనం చేస్తాడు, హత్య చేస్తాడు, దొంగతనం చేస్తాడు, నిన్ను లూట్ చేసేస్తాడు, నిన్ను పాడు చేసేది ఎవరో కాదు, సాతాను. అందుకే నీవు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడే ఈ చీకటి శక్తులు వణికిపోతాయి అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో మార్కు 9:29లో మేమెందుకు కొట్టలేకపోయినాము సాతాను అంటే ప్రభు ఏమని సమాధానం ఇస్తాడు? ఇది ప్రార్థన, మరి ఉపవాసం వల్లనే కానీ మరి దేని వల్ల ఇలాంటిది వదిలిపోవట అసాధ్యం. అంటే ఇలాంటివన్నీ కూడా వదిలిపోయేది దేని ద్వారా? ప్రార్థన, ఉపవాసం ద్వారా. మరి ప్రార్థన చేయనియదు ఈ సైతాను. మోకరించడానికి నీకు అనేకమైన సాకులు ఉంటాయి అన్నమాట. సమయం లేదని నిన్ను చాలా పనులలో పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. నీకు అసలు తోచదు, ఏం తోచదు. ఏంటంటే ఇవి ప్రార్థన అన్నీ చేశాను ఈరోజు, కానీ ప్రార్థన చేయలేదు ఎందుకు? అది నువ్వు గుర్తించాలి. అంటే నిన్ను పతనము చేయడానికి ఇదొక ఎత్తు, సాతాను యొక్క ఎత్తై ఉన్నది. నిన్ను ప్రార్థన చేయకుండా ఉండడానికి నీకు ఎన్ని పనిపాట్లు చెప్పింది, ఎన్ని పనులు చేసేస్తున్నావు నువ్వు, కానీ ప్రార్థనకు మాత్రమే సమయం లేదా? అది కూడా దాని ఒక తంత్రం అన్నమాట. అది గుర్తుపట్టాలి.